ఫ్రెండ్స్, మీకు ఒక దృఢమైన సంకల్పం ఉండాలి, బలమైన సంకల్పం ఉండాలి. నేను ఈ ఛాలెంజెస్ నుంచి అన్నింటి నుంచి అవలీలగా బయటపడుతున్నాను అని చెప్పి మీరు నమ్మాలి, విశ్వసించాలి. మీరు ఎప్పుడైతే మీ సంకల్పం గొప్పగా ఉంటుందో, వెన్ యువర్ ఇంటెన్షన్ ఇస్ స్ట్రాంగ్ ఎనఫ్, ఇట్ విల్ మేనిఫెస్ట్. మీరు మీ సంకల్పం స్ట్రాంగ్గా ఉంటే, మీ సంకల్పం బలంగా ఉంటే, మీ కలలు సాక్షాత్కారం అవుతాయి. మీ అన్నీ మీ కళ్ళ ముందుకు వస్తాయి. నేను ఇంతకు ముందు చెప్పాను, ఒక్కటే, మీ సంకల్పం గట్టిగా ఉంటే బ్రహ్మాండమంతా ఏకమై కాలమాన పరిస్థితుల్ని, వ్యక్తుల్ని, వ్యవస్థలను అన్నింటినీ మీ కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి మీ గమ్యాన్ని, మీ లక్ష్యాన్ని, మీ సంకల్పాన్ని మీరు చేరేలా చేస్తుంది ఈ ప్రకృతి. ఎందుకంటే దానికి తెలిసింది ఒక్కటే, తదాస్తు. ఇట్ బ్లెస్సెస్ యూ, దట్స్ ఇట్. మాకొక ఫ్రెండ్ ఉన్నాడు, పేరు రామ్దేవ్. రామ్దేవ్ ఏంటంటే, అతని దగ్గరికి వెళ్ళి, రామ్దేవ్ నేను ఒకటి చేయాలనుకుంటున్నాను అన్నా అనుకో, సపోజ్ 1 కిలో బంగారం కొనాలనుకుంటున్నా రామ్దేవ్ అన్నాను అనుకో, హి సేస్ గ్రాంటెడ్, గ్రాంటెడ్, సో ఇట్ ఈజ్, తదాస్తు అంటాడు. కిలో బంగారం కొట్టావా అని అన్నాడు, తదాస్తు. రియల్లీ ఐ ఫీల్ సో హ్యాపీ. అతను చూడడానికి నాకు ఎంత సంతోషం వేస్తుంది అంటే, నేను చెప్పాను, ఐ డోంట్ హ్యావ్ ఏ రూపీ ఇన్ మై పాకెట్ నౌ, బట్ ఐ వాంట్ టు పర్చేస్ 1 కిలో గోల్డ్ ఆన్ సో అండ్ సో డేట్. ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా అనకుండా తదాస్తు అంటాడు, విత్ ఎ బ్యూటిఫుల్ స్మైల్. హి సేస్ తదాస్తు. ఈ తదాస్తు తోటి ఎక్కలేని ఉత్సాహం వస్తుంది. సో మీరు కూడా ఫ్రెండ్స్, మీరు గొప్పగా ఆలోచించడం మొదలెట్టండి. ఓకే, గొప్పగా ఆలోచించడం మొదలెట్టండి. నా మీరు చేయాల్సిన ఇంకొక పని ఏంటంటే, మీకున్న అప్పులన్నీ వ్రాసి పెట్టండి. ఏంటంటే లెక్కలు వ్రాయమంటారా? ప్రతి పైసకు లెక్క ఉండాలండి. ప్రతి పైసకు లెక్క ఉండాలి. లెక్క లేకపోతే బొక్కలు విరగొడతారు, బొక్కలు విరగొడతారు. ఫ్రెండ్స్, మనకు తెలియాలి, మనకి ఎన్ని అప్పులు ఉన్నాయో మనకు తెలియాలి. మీకు ఎన్ని అప్పులు ఉన్నాయో తెలుసా? చాలా మందికి తెలియదండి, చాలా మందికి తెలియదు. ఆ ఆలోచన వచ్చింది అనుకోండి, ప్యాంటు తడిసిపోతుంది, భయంతో బెంబేలెత్తిపోతారు, టెన్షన్ అయిపోతుంది, చెమటలు వచ్చేస్తాయి. ఎందుకంటే అప్పుల పాలైన 100% పైన వ్యక్తులకు వారు ఎవరికి ఎంత అప్పు ఇవ్వాలో తెలియదు. వాళ్ళు వ్రాసి పెట్టుకోరు. వ్రాయడం అన్నది వాళ్ళకు ఒక పెద్ద తలనొప్పి. మా నాన్నే ఉన్నాడు అనుకోండి, ఈరోజు అంటే వ్యవసాయంలో ఎన్ని డబ్బులు సంపాదించావు నాన్న అంటే, వచ్చినాయి, వస్తాయి, నాకు డబ్బులు వస్తుంటాయి పోతుంటాయి అని చెప్తాడు. వస్తుంటాయి పోతుంటాయా? ఇదేంటి లెక్క లేదా అంటే, లెక్క లేదు, లెక్క లేనని డబ్బులు నాకు వస్తాయి పోతాయి. నాకు అప్పుడు అర్థమైంది, ఓహో, ఇందువల్లనేనా మనం అప్పుల పాలైనామనిపించింది. చాలా మంది అప్పుల పాలైన వ్యక్తుల జీవితాలను పరిశోధిస్తే తేలిన నగ్న సత్యం ఏంటంటే, దే డోంట్ నో హౌ మెనీ డేట్స్, how many challenges they have,
వాళ్ళు రాసి పెట్టుకోరు. ఇలా నిర్లక్ష్యం చేసే వ్యక్తుల చేతికి డబ్బు రాదు, వచ్చినా ఆగదు, అప్పుల పాలవుతారు అంతే. డబ్బును నిర్లక్ష్యం చేసిన వ్యక్తికి తగిన శాస్తి జరుగుతూనే ఉంటుంది. అందుకే ఫ్రెండ్స్, లవ్ మనీ, రెస్పెక్ట్ మనీ, అడోర్ మనీ. డబ్బును ప్రేమించండి, డబ్బుకు గౌరవం ఇవ్వండి. లక్ష్మీదేవికి ఎందుకు మొక్కుతాం? లక్ష్మీదేవికి మొక్కుతున్నాం, లక్ష్మీదేవి ఫోటోకు మొక్కుతున్నాం. లక్ష్మీదేవి స్వరూపమైన డబ్బును నెగ్లెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? 100కి 100 మంది అప్పుల పాలైన వ్యక్తులు డబ్బును అగౌరవపరిచిన వాళ్ళే, చీదరించుకున్న వాళ్ళే, అప్పును నిర్లక్ష్యం చేసిన వాళ్ళే, డబ్బుకు విలువని వాళ్ళే అప్పుల పాలయ్యారు. సో ఫ్రెండ్స్, మనం అప్పుల పాలయ్యాము అంటే ఫస్ట్ చేయాల్సింది మొత్తం లిస్ట్ అవుట్ ఆల్ ద డెట్స్, ఆల్ ద ఛాలెంజెస్. మీరు ఎంతమందికి ఎంత ఇవ్వాలో మొత్తం రాసి పెట్టుకోండి. ఏ రోజు నాడు ప్రామిసర్ నోట్ ఇచ్చారు, ఎక్కడ తీసుకొచ్చారు, ఆయనకు అసలు ఎంత, వడ్డీ ఎంత, ఆల్ దిస్ హ్యాస్ టు బి క్లియర్. కళ్ళ కట్టినట్టు రాసుకోవాలి. బాబు మళ్ళీ రాయమంటాడేంట్రా బాబు? లెక్క అంటేనే ప్యాంటు తడిసిపోతుంది, ఎక్కడ లేని భయం వేస్తుంది. అలాంటిది మీరు లెక్క వ్రాయమంటారా? ఎస్, లెక్క వ్రాస్తే తప్ప మీకు అప్పులు తీరవండి. ఈ ఛాలెంజెస్ కంప్లీట్ చెయ్యాలి అంటే యూ షుడ్ నో మీకు ఎంత బాకీ ఉంది, మీకు ఎన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎంత వడ్డీకి తెచ్చారు, మొత్తం ఒక లిస్ట్ ఉండాలి మీ దగ్గర. లిస్ట్ ఉంటే ఆ ఛాలెంజెస్ను తీర్చేందుకు అవకాశాలు మనకు తెలుస్తాయి. సో ఫ్రెండ్స్, ఈ లిస్ట్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఎవరికి ఎంత అప్పు ఉందో క్లియర్గా రాసుకోండి. నేను దుబాయ్ వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు మాకు బాగా అప్పులు ఉండేవి. ఎందుకంటే పెద్ద కుటుంబం, ఒక 2-3 కష్టపడితే ఒక 12 మంది పని చేయాలి, తినాలి, బ్రతకాలి. అందులో ఒక 4 పిల్లలు చదువుకోవాలి. వాళ్ళందరి ఖర్చులు, ఒక 3 పెద్ద మనుషులు ముసలి వాళ్ళ సంరక్షణకు అయ్యే మెడిసిన్ ఖర్చులు, దవాఖానా ఖర్చులు, ఈ పిల్లలకు అయ్యే ఖర్చులంతా మా నాన్నగారు, అమ్మ చేసే వ్యవసాయం ద్వారానే వచ్చేవి డబ్బులు. ఎంత చేసినా కానీ సరిపోయేది కాదు. ఎందుకంటే వ్యవసాయం వల్ల 6 నెలలకు ఒక్కసారే డబ్బులు వస్తాయి. ఆ వచ్చే డబ్బులు వడ్డీ కూడా సరిపోని పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో నేను ఇంజనీర్గా జాయిన్ అయ్యాను దుబాయ్లో. ఒక మంచి కంపెనీలో చేరిన తర్వాత ఒక్కసారిగా 8 లక్షల రూపాయలు పంపాను. ఆ డబ్బులన్నీ మా బావగారు తీసుకెళ్ళి నాన్న దగ్గరికి వెళ్ళి ఎవరికి ఎంత ఇవ్వాలి మొత్తం ఇచ్చేసి దండం పెట్టి రండి అని చెప్పాను. మా బావ అన్ని డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడెక్కడ ఎవరికి ఇవ్వాలి అని చెప్పి అన్ని డబ్బులు సంతోషంగా చెల్లించి వచ్చినాం. ఇప్పటి వరకు మోసం చేయలేదు ఎవరిని. వడ్డీతో మమ్మల్ని మోసం చేసిన వాళ్ళే చూసాం, కానీ మేము ఎవ్వరికి చెల్లించకుండా ఉండలే. ఫ్రెండ్స్, మీరు ఊహిస్తారా? నేను 1 కోటి రూపాయలు వడ్డే కట్టాను. వడ్డీ అసలు ఆలోచించండి. ఎందుకంటే మా కుటుంబం చేసిన నిర్లక్ష్యం. అప్పు అంటే నిర్లక్ష్యం. ఆయన మా కాక, ఆయన మా మామ, ఆయన మా దగ్గరవాడు, ఆయన ఏమనుకుంటాడు అంటూ నిర్లక్ష్యం చేసి
సంవత్సరాలు గడిపేసరికి అది కొండంత కూర్చున్నాయి. సో ఫ్రెండ్స్, అవన్నీ చెల్లించేసాం. మనకు అప్పే ఉన్నది అని తెలియకపోతే ఎలా చెప్పండి? అవురా, కరెక్టే, వాళ్ళకి ఇవ్వాలా, ఎంత ఇవ్వాలి అంటే ఏమోనా అంటే చదువురాని తల్లిదండ్రులు, మోసం చేసిన ఎందరో మనుషులు, మోసపోయి ఈ కుటుంబాన్ని పెంచలేక అలసి సొలిసిపోయిన నా తల్లిదండ్రులకు నేను ఒక ఆసరగా నిలిచాను, బాసటగా నిలిచాను. ఆ అప్పులన్నీ తీర్చివేసినాం, నయా పైసాతో సహా. సో మీరు మీ అప్పు తీర్చాలి అనిపిస్తే ఏం చేయాలి? ముందు మీకు అన్ని తెలియాలి. మీకు ఎక్కడెక్కడ ఎవరికి ఎంతెంత బాకీ ఉందో అన్ని వివరాలు తెలియాలి. ఆ వివరాలు లేకపోతే ఎలా? నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీతోటి. అప్పున్న ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళన్నా అడగండి, అప్పుల పాలైన వ్యక్తిని అడగండి, మీకు తెలుసా, మీకు ఎంతమందికి అప్పు ఉందో తెలుసా అంటే చుక్కలు లెక్క పెడతారు, దిక్కులు చూస్తారు, జుట్టు గోక్కుంటారు. ఇంతకు ముందు నేను చెప్పాను, దుబాయ్ వెళ్ళిన తర్వాత 6 రూపాయల ఆటానా ఒక హోటల్ అమ్మకు నేను ఇవ్వాలి అంటే నా భార్యకు ఫోన్ చేసి చెప్పాను, డియర్, నేను ఆ అమ్మకు 6 రూపాయల 50 పైసలు ఇవ్వాలి, ప్లీజ్ గో అండ్ పే. మా మిస్సెస్ వెళ్ళి ఇస్తే వాళ్ళు తీసుకోలేదు. 6.5 ఇస్తావా, 6 రూపాయల ఆటానికి ఏముంది అంటారు. బట్ ఆమె వాళ్ళకి దండం పెట్టి 6 రూపాయల ఆటాను ఇచ్చి వచ్చింది. ఫ్రెండ్స్, మనం అప్పున్న వాళ్లకు సహాయం చేసిన వాళ్ళను మర్చిపోవద్దు. అప్పు తీర్చడమే మన లక్ష్యంగా మనం ఉండాలి. ఇంకొకటి ఫ్రెండ్స్, మనం మన కుటుంబ సభ్యులతోటి ఓపెన్గా మాట్లాడుకోవాలి, మనస్సు విప్పి మాట్లాడుకోవాలి. నేను ఇంతకు ముందు చెప్పినట్టు కుటుంబ సభ్యులంతా ఐకమత్యంతో ఉండాలి. అన్న తప్పు చేశాడని తమ్ముడు, తమ్ముడు తప్పు చేశాడని అన్న, నాన్న తప్పు చేశాడని నాన్నను అందరు నిందిస్తే ప్రయోజనం లేదండి. భర్త తప్పు చేశాడని భర్తను సూటిపోటి మాటలతోటి ఈటలతోటి పొడుస్తూ ఉంటే ఆయన మనసు గాయపడుతుంది. క్షణికావేశంలో తెలిసో తెలియకో ఏదైనా అగాత్యం చేసుకుంటే పిల్లలు, కుటుంబం రోడ్డున పడుతుందండి. మీరు శాంతంగా మాట్లాడుకోండి, జరిగిన తప్పును యాక్సెప్ట్ చేయండి. ఎస్ గాడ్, ఐ రియలైజ్డ్ మై మిస్టేక్, ప్లీజ్ షో మీ ఎ వే టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఛాలెంజెస్ అని చెప్పి భగవంతునికి మీరు, విశ్వానికి మీరు విన్నవించండి, ఘోషించండి మీ బాధను. నేను తప్పు చేశాను, నా వల్ల పొరపాటు జరిగింది, నన్ను క్షమించండి, ఇప్పటికైనా నన్ను క్షమించండి, నేను మళ్ళీ పైకి రావాలి, నేను మళ్ళీ ఎదగాలి, నేను మళ్ళీ అభివృద్ధి పదంలో దూసుకుపోవాలి అంటూ మీరు ముందుకు పోవాలి. అందుకు కుటుంబ సభ్యులంతా కూర్చొని ఒక ప్రణాళికలు రచించండి. ఎలా అయితే మనం ఇందులోంచి బయటపడతామంటూ మనల్ని మనం తీర్చిదిద్దుకునే విధంగా ఒకరికొకరు నేను నీకున్నా, మనమంతా ఒకటి, మనం కలిసికట్టుగా ఈ ఛాలెంజ్ నుంచి బయటపడదామని చెప్పి అందరూ కాస్త ఓపికతో సహకరించుకుంటే మీ జీవితం జింగాలాలా అవుతుంది. జిల్ జిల్ జింగా, హ్యాపీ డేస్ సినిమా చూసారా? అందులో వస్తుంది ఒకసారి డైలాగ్, జిల్ జిల్ జింగా అంటారు. అంటే సంతోషంతో మళ్ళీ మీరు మేమంతా ఉన్నాం మీకు అన్న ఒక్క మాట ఆ కుటుంబ పెద్దకు కొండంత బలమిస్తుంది. అరే, ఆ కుటుంబం ఒక్క మాట మీద ఉంటారా, వాళ్ళందరూ ఏకమయ్యారంటే మళ్ళీ సాధిస్తారు అన్న ధైర్యాన్ని
మీరు బయట ప్రపంచానికి ఇస్తే మీరు ముందుకు పోవడానికి అవకాశాలు ఎక్కువ. మీలో మీరే కుక్కల్లాగా నక్కల్లాగా తోడేళ్ళలాగా కొట్టుకుంటే మీకు ఎవరు సపోర్ట్ చేస్తారు? మీకు మీరే నిందించుకుంటే ఇదంతా అన్న చేయబట్టి అయింది, ఇదంతా అక్క చేయబట్టి అయింది, ఇదంతా నాన్నే చేశాడు, ఇదంతా అమ్మ తెలివి తక్కువతనం అని చెప్పి ఒకరిని ఒకరు నిందించుకుంటే మన అప్పులు తీరవు. మనశ్శాంతిగా మనం మనసు విప్పి మాట్లాడుకొని ప్రశాంతంగా కూర్చొని అప్పులన్నింటినీ ఒక లిస్ట్ అవుట్ చేసి ఎలా తీర్చివేద్దాం అని చెప్పి ఆలోచించండి. సపోజ్ ఆ ఇంట్లో భర్త ఒక్కడే కష్టపడుతున్నాడు, భార్య ఏం పని చేయట్లేదు అనుకోండి. భార్య కూడా ఆలోచించండి, నాకు కూడా బాధ్యత ఉంది, నా భర్త ఇంత కష్టపడుతున్నాడు, నేను ఏదో ఒక పని చేస్తా. ఫ్రెండ్స్, మీకు తెలుసా, నేను పని చేసే ప్రతి వ్యక్తికి నా మనసులో కృతజ్ఞతలు చెప్తాను, వాళ్ళ కాళ్ళకు దండం పెడతాను. మన దేశంలో రోడ్డు మీద తిరిగే చాలా మంది టైం వేస్ట్ చేసి మన దేశ భవిష్యత్తును నాశనం చేసే వాళ్ళకంటే కూలీనాలి చేసి తన ఫిజికల్ ఎఫర్ట్స్ తోటి కష్టపడే ప్రతి వ్యక్తికి నేను ఐ సల్యూట్. వారి పాదాలకు నేను దండం పెడతాను. ఎందుకంటే మన దేశానికి పని చేసే వాళ్ళు కావాలి. ఫ్రెండ్స్, మీరు ఆడవాళ్ళైతే మీలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. టాలెంట్ లేకపోతే ఏదో ఒక పని చేయండి. సపోజ్ మీకు ఒక సబ్జెక్ట్లో మంచి నాలెడ్జ్ ఉంది, ట్యూషన్ చెప్పండి. లేదండి, తప్పేమి లేదు, వేరే ఇంట్లో పని మనిషిగా చెయ్యండి, నో ప్రాబ్లం. మీకు కుట్లు అల్లికలు వచ్చు, టైలరింగ్ వచ్చు, యూ డూ దట్. ఒక 100 రూపాయలు, 200, 1000 రూపాయలు మీరు ఇంటికి సంపాదించగలిగితే నెలకు ఇట్స్ అన్ అసెట్. మన కుటుంబంలో మన ఛాలెంజ్లో మీ వంతు కృషి ఒకటి ఉంటే, ఇలా ప్రతి వాళ్ళు తలో చేయి వేస్తే మనం అంతా కలిసికట్టుగా పనిచేసి మన టాలెంట్కు తగ్గట్టు కృషి చేస్తే, మనం ఐక్యమత్యంతో ఉంటే మనం ఈ ఛాలెంజెస్ నుంచి అవలీలగా బయటపడవచ్చు. బయటకు వెళ్ళిన వ్యక్తి, అప్పుల పాలైన వ్యక్తి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో కూడా మీరు నరకమే చూపించారు అనుకోండి, అతను బ్రతకాలా చావాలా? వీడి స్టూపిడ్ ఐడియా వల్ల, వీడి తెలివి తక్కువతనం వల్ల నా కొడుకులు నాశనం అయిపోయారు, వాళ్ళ చదువులు నాశనం అయినాయి, నా కుటుంబమే సర్వనాశనం అయిపోయింది అని చెప్పి ఒక్కరినొకరు మీరు నిందించుకుంటూ ఉంటే వెన్ యూ విల్ క్లియర్. మీరు ఇలాంటి పని ఫ్రెండ్స్ దయచేసి చేయొద్దు. 2 చేతులెత్తి మొక్కుతాను, దయచేసి మీరు చేయొద్దు. వీలైతే సహకరించండి. మేమున్నాం నీ వెంట అంటూ భుజం తట్టండి. నేను ఈ పని చేస్తాను. ఫ్రెండ్స్, పని చేయడానికి సిగ్గుపడొద్దండి. పని చేయకుండా సిగ్గుమాలినోడిలాగా తిరిగే వాళ్ళు సిగ్గుపడాలి, కానీ ఏ పని చేయడానికి సిగ్గుపడాల్సిన పనే లేదు. పని చేస్తున్న వ్యక్తులకు ఎక్కడ లేని గౌరవం ఉంటుంది. అది ఏ పనైనా కానీ. కొందరు ఉంటారు, నేను ఇంజనీరింగ్ చదివాను, నేను ఈ పని చేయను, ఆ పని చేయను. ఇంజనీర్ చదివితే కొమ్ములు వస్తాయా? గవర్నమెంట్ ఏమన్నా నీకు రెడ్ కార్పెట్ పర్వాలా? పనే లేదన్నప్పుడు పని ఇచ్చిన వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పండి, పని చేయడం మొదలెట్టండి. ఇట్ మే బి ఎ స్మాల్ వర్క్. నాకు తెలిసిన ఒక అబ్బాయి కుటుంబ సమస్యలతోటి విప్రోలో చేసిన జాబ్ వదులుకొని వచ్చి ఇక్కడ 12,000కి పనిచేస్తున్నాడు. విప్రోలో 60-70 వేలు సంపాదించే అబ్బాయి 12,000కి పనిచేస్తున్నాడు. ఐ సల్యూట్ హిమ్. ఎందుకంటే వాళ్ళ ఏజ్డ్ ఫాదర్కు తన సపోర్ట్ అవసరము. నేను మా నాన్నను, మా కుటుంబ సభ్యులను నేను దగ్గరుండి చూసుకోవాలని చెప్పి నాన్న కోసం అంత పెద్ద త్యాగం చేసిండు అబ్బాయి. ఇలా మీరు
మీ కుటుంబం కోసం, మీకోసం, మీ బంగారు భవిష్యత్తు కోసం ఇంటి పెద్దకు మీరు సపోర్ట్ చేయలేరా? మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, దయచేసి ప్రాబ్లంలో ఇరుక్కున్న వ్యక్తిని నిందించకుండా ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలని ఆలోచించండి. ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలని ఆలోచించండి. ఈ ప్రాబ్లం నుంచి, ఈ ఛాలెంజ్ నుంచి ఎలా బయటపడాలని ఆలోచించండి. మీరు సమస్యను సమస్యగా చూడవద్దు. అది ఇంతకు ముందే చెప్పాను. ప్రాబ్లం ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం, ఇట్స్ అన్ ఆపర్చునిటీ. ప్రాబ్లం ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం, ఇట్స్ అన్ ఆపర్చునిటీ అంట. వరంగల్లో ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. ఆర్టిస్ట్ అంటే తను మిమిక్రీ ఆర్టిస్ట్. ఒక మిత్రుడు అతనికి ఒక 10 లక్షలు బొక్కెట్టిపోయాడు. 10 లక్షలు ఒక్కసారి కోల్పోయేసరికి కళ్ళు తిరిగి కింద పడ్డంత పని అయిపోయింది. అయ్యో భగవంతుడా, ఇలా అప్పటి వరకు ఏదో హాబీగా చేస్తున్న ఆ మిమిక్రీని తనలోని టాలెంట్ను ఆసరగా తీసుకొని తన కుటుంబ సభ్యుల సహకారంతో ఎక్కడెక్కడో మిమిక్రీ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ 6 నెలలలోనే ఆ 10 లక్షలు, మోసపోయిన 10 లక్షలను సంపాదించుకోగలిగాడు. సమస్య ఊరికే రాదండి. సమస్య ఒక సొల్యూషన్ తోటి, ఒక మంచి అవకాశంతో వస్తుంది. దాన్ని చూడగలిగే ఓపిక మీకు ఉండాలి. దాన్ని చూసే ఓపిక ఉండాలి. ఎప్పుడు ఉంటుంది? మీ మనస్సు ప్రశాంతంగా ఉంటే, చీకాకు గందరగోళం, గజిబిజి గందరగోళం అన్నట్టు ఉంటే మీకు ఎలా కనిపిస్తాయి అవకాశాలు? అందుకే ఇంటిలో వ్యక్తులు సహకరించి అతన్ని ప్రశాంతంగా ఉండేట్టు చేసి, అందరం మనమంతా ఉన్నాం, వీఆర్ విత్ యూ, మనమంతా కలిసి ఈ సమస్య నుంచి బయటపడదాం, అందుకు నేను నా వంతుగా ఇలా చేస్తా, నా వంతుగా ఇలా చేస్తా అంటూ అందరూ సహకరిస్తే అతి తక్కువ టైంలో మీరు బయటపడతారండి. అతి తక్కువ టైంలో మీరు బయటపడతారు. ఫ్రెండ్స్, అలసత్వం, సోమరితనం, లేజినెస్ ఉండద్దండి. లేజినెస్ అస్సలు ఉండద్దు. డూ ఇట్ నౌ అన్నది మన కాన్సెప్ట్ కావాలి. డూ ఇట్ నౌ, డూ ఇట్ నౌ. సో మీరు మీ కుటుంబ సభ్యులతోటి కూర్చొని ఈ ఆడియో వినండి, వారికి కూడా అర్థమవుతుంది. నా లక్ష్యం ఒకటేనండి, ఈ ఛాలెంజెస్లో కూరుకుపోయిన వ్యక్తులు మరో ఛాలెంజ్తో బయటకు వచ్చి మళ్ళీ సంతోషవంతమైన జీవితం గడపాలి, ఆరోగ్యవంతమైన జీవితం గడపాలి, ఆనందమయమైన జీవితం గడపాలి అన్నదే నా సంకల్పం. సో ఫ్రెండ్స్, ఇప్పటికైనా ఆలస్యం ఏమీ జరగలేదు. ఇప్పటికైనా ఆలస్యం ఏం జరగలేదు. మీ కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి. ఆ పెద్ద ఆయన, కుటుంబ పెద్ద, అన్నీ తన మనసులో పెట్టుకొని ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు బాధపడతారు, వాళ్ళు ఎక్కడ వాళ్ళ ఆరోగ్యాలు పాడైతాయి, వాళ్ళు ఎక్కడ టెన్షన్ గురవుతారు అని ఆలోచించి శివుడు గరళంలో విషాన్ని ఉంచుకున్నట్టు తన కంఠంలో ఆ విషాన్ని దాచుకున్నట్టు ఈ ఛాలెంజ్లన్నిటి విషయాలు తను ఎవ్వరికి చెప్పకుండా ఆ బాధను, ఆ దుఃఖాన్ని తనొక్కడే భరిస్తూ మిమ్మల్ని మాత్రం సంతోషంగా ఉంచాలని ప్రయత్నం చేస్తుంటే మీరు ఇప్పుడు మనసు విప్పి చెప్పండి. సపోజ్ ఇలా ఇంటి పెద్ద మనసు విప్పి మనకున్న ఛాలెంజెస్ గురించి చెప్తే మీరు మాత్రం మిగతా అందరూ గత్తర్ చేయొద్దు, ఎమోషనల్ కావద్దు, టెన్షన్ పడొద్దు. ఓపికగా వినండి, ఓపికగా మనశ్శాంతిగా ఉండి సహకరించి ధైర్యం చెప్పి అందులోంచి మనం బయటపడతామని నమ్మండి. ఫ్రెండ్స్, అప్పులు, ఈ ఛాలెంజెస్ తీర్చివేసే క్రమంలో మనకేంటంటే
కొన్ని పనులు మనం చేయాల్సి వస్తుంది. దుబారాను తగ్గించండి. డోంట్ వేస్ట్ మనీ. అనవసరమైన పనుల కోసం డబ్బును వెచ్చించకండి. ఆర్భాటాలకు పోయి పండగలు పబ్బాలు ఇంతకుముందే చెప్పినట్టు ఆ పని మాత్రం చేయకండి. వృధా ఖర్చు. కావాలంటే ఆ ఖర్చు పెట్టేదేదో మీ పిల్లల మీద, వారి చదువు కోసమో దేనికో ఎఫ్డి చేయండి. పండగలు చేయకపోతే ఎలా? ఇలాంటివన్నీ స్టూపిడ్ థాట్స్. నాకు తెలిసిన ఒక కుటుంబం బొంబాయిలో 45 సంవత్సరాలు లిటరల్లీ దే ఆర్ ఇన్ స్లమ్స్. మురికి వాడలు ఉన్నారు వాళ్ళు. 45 సంవత్సరాలు. పెళ్ళైన కొత్త జంట, 18 ఏళ్ళకు పెళ్ళైన జంట, 20 ఏళ్ళకు పెళ్ళైన ఆ జంట బాంబే వెళ్ళి అక్కడ ఒక చిన్న స్లమ్లో ఒక గుడిసేసుకొని ఉన్న ఆ వ్యక్తులు వాళ్ళు బిడ్డల పుట్టినరోజులు, పండగ పబ్బాలు అన్నీ ఏదో అతి మామూలుగా జరుపుకున్న ఆ వ్యక్తులు ఈరోజు వాళ్ళకు ఒక బిల్డర్ వచ్చి ఒక 2 కోట్ల ఆస్తులు వచ్చి 2 కోట్ల అపార్ట్మెంట్లు వచ్చి ఎంత సంతోషంగా ఉన్నారు. అంటే వాళ్ళు మామూలుగా అయితే ఎలాంటి పండగలు వచ్చి ఏదో చిన్న చితక పండగలు తప్ప ఏ పండగలు చేయలేదు వాళ్ళు. ఒక్కసారి వాళ్ళ అమ్మాయి పెళ్ళి, పెద్దమ్మాయి పెళ్ళి చేస్తే ఎంత ఖర్చు పెట్టారో తెలుసా? ఓన్లీ భోజనాలకే 7.5 lakhs అయినాయండి. 7.5 లక్షలు భోజనాలకే ఖర్చు పెట్టారు. బ్రహ్మాండమైన భోజనం. నేను అన్నాను, అన్న ఇంత డబ్బు అవసరమా అంటే అన్నారు, రాజు నీకు తెలుసు కదా, నన్ను చూసావు, మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పెద్ద పండగలు చేయలేదయ్యా, ఇప్పుడే ఇంత పెద్ద పండగలు చేస్తున్నాం. మా మొదటమ్మాయి పెళ్ళి ఎంత గొప్పగా చేయాలి. వాళ్ళు ఆ 45 సంవత్సరాలు ఎంత డిసిప్లిన్గా ఉన్నారో, ఎంత పొదుపుగా బతికిందో, ఆమె పెళ్ళిని అంత ఘనంగా చేశారు. మీరు కూడా అలా చేయండి. అన్ని తుమ్మితే తగ్గితే డబ్బు ఖర్చు, పనులు మాత్రం చేయకండి. ఇంట్లో 1 సంవత్సరం లోపు మీరు ఏమైనా వస్తువులు వాడలేరు అనుకోండి, మీ దగ్గర ఉన్న వస్తువులు మీరు వాడకపోతే అది ఎలక్ట్రానిక్స్ కానీ, మొబైల్, కంప్యూటర్, ల్యాప్టాప్ ఎట్సెట్రా అన్ని OLXలో అమ్మేసేయండి. ఎంత కొంత డబ్బు వస్తుంది కదా, అమ్మేసేయండి. ఓకే, ఒక్కొక్కరుగా మీరు ఏమేం పనులు చేయగలరో ఆలోచించండి. డబ్బు సంపాదించడమే మన ఎజెండాగా పెట్టుకోవాలి. అది కృషితోటి, తెలివితోటి, క్రియేటివిటీ తోటి తక్కువ టైంలో ఎక్కువ సంపాదించడం ఎలా అని ఆలోచించండి. సపోజ్ మీకు ఒక 2 కోట్ల అప్పు ఉందనుకోండి, ఒక సర్కిల్ గీయండి. ఆ సర్కిల్ చిన్న సర్కిల్ గీయండి. ఆ చిన్న సర్కిల్లో 2 crores బై సో అండ్ సో డేట్ అని రాసి పెట్టుకోండి. మీరు 2 కోట్లు ఒక సంవత్సరం లోపో 2 సంవత్సరాల లోపో సంపాదించాలి అనుకోండి. అప్పుల కంటే ఎక్కువ సంపాదించాలి, మీరు మీ అప్పులన్నీ తీరిపోవాలి అని అంటే ఒక సర్కిల్ గీసి మధ్యలో చిన్న సర్కిల్లో 2 crores అని రాసి అది ఎప్పటి వరకు చెల్లించాలో రాసుకోండి. డేట్ బై సో అండ్ సో డేట్. తర్వాత దానిపైన ఒక పెద్ద సర్కిల్ గీయండి. నేను ఇంతకుముందు చెప్పాను, సెంటర్లో మీరు ఎంత సంపాదించాలనుకుంటున్నారు, మీకు ఎంత అప్పులు ఉన్నాయి, వాటి మీ ఛాలెంజెస్ కింద ఒక లైన్ గీసి ఎప్పటి వరకు డేట్. ఇప్పుడు మీరు చేసే పని వల్ల మీరు ఎంత సంపాదిస్తున్నారు, మీరు చేసే వ్యాపారం వల్ల మీరు ఎంత సంపాదిస్తున్నారో వ్రాయండి. ఇక మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఇంకేమేం పనులు చేయగలుగుతారు, వాట్ అండ్ ఆల్ యూ కెన్ వర్క్ మోర్. సపోజ్ మీరు వ్యాపారము అనుకోండి, ఎన్ని గంటలు మీరు మీ బిజినెస్లో మీ ప్రెజెన్స్ అవసరం. సపోజ్ మీరు ఇంకేదో పని చేసే క్రమంలో మీ భార్య గారో లేకపోతే మీ కుటుంబ సభ్యులో వచ్చి ఎవరో ఈ వ్యాపారము ఇక్కడ చేస్తే మీరు ఇంకో పనిలో దాని ద్వారా ఇంకా కొన్ని డబ్బులు సంపాదించవచ్చు అనుకుంటే ఆ పని ఏ పని చేయగలుగుతారు, మీకు ఎందులో టాలెంట్ ఉంది. సపోజ్ మీకు డ్రైవింగ్ వచ్చు, మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, ఓలా క్యాబ్ నడుపుతాను, వెరీ గుడ్. లేదండి మీకు మ్యూజిక్ తెలుసు, ఓకే కాన్సర్ట్లకు వెళ్తాననండి. లేదు
లేదండి మేము మంచి పాటలు పాడగలరు, ఓకే, గో అండ్ సింగ్. పాటలు పాడడం ద్వారా మీరు డబ్బు సంపాదించండి. ఐఎమ్ గుడ్ ఎట్ మ్యాథ్స్, నాకు లెక్కలు బాగొచ్చండి, ట్యూషన్ చెప్పండి. ఇంట్లోనే పిల్లలకి ట్యూషన్ చెప్పండి. ఎలక్ట్రికల్ పని వచ్చు, ప్లంబింగ్ పని వచ్చు, చేయండి. సార్ పని చేయడానికి సిగ్గుపడొద్దండి. సిగ్గుపడే పని చేస్తే సిగ్గుపడాలి, కానీ సిగ్గుపడే పని చేస్తే సిగ్గుపడాలి. అంతేగాని పని చేయడానికి సిగ్గుపడడం ఏంటండి? పని చేయడానికి సిగ్గుపడద్దు. ఏ పని చిన్నది కాదు, తక్కువది కాదు. ఏ పని చిన్నది కాదు, తక్కువది కాదు. ఇలా మీరు ఒక 10 పనులు చేయగలుగుతారు అనుకోండి. మీరు ఒక 10 పనులు చేయగలుగుతారు అనుకుంటే ఆ 10 పనులను మీరు వ్రాసి పెట్టుకోండి. సర్కిల్లో మీరు గీయండి. యూ డోంట్ వరీ, మేము ఆ ఇమేజ్ పెడతాం. దీన్ని ఎలా చేయాలో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్తో నేను చెప్తున్నాను. మీకు అర్థమైతే పర్లేదు, లేకపోతే మరీ మంచిది. ఎందుకంటే మీకు అన్నీ అర్థం కావాల్సిన పని లేదు. ఇందులో ఏదో ఒక్క మాట మీ జీవితాన్ని నిలబెడుతుంది. ఈ ఒక్క మాట మీ జీవితాన్ని నిలబెడుతుంది. ఐఎమ్ షూర్. ఓకే, మీకు రియల్ ఎస్టేట్ చేయడం వచ్చా? తెలుసుకోండి, నాలెడ్జ్ పెంచుకోండి. అందులో ఆ నాలెడ్జ్ పెంచుకొని మీరు తక్కువ టైంలో ఎక్కువ సంపాదించే ఆలోచనలు ఏమేం చేయగలుగుతారు. ఇలా ప్రతి వ్యక్తి తను చేసి ఆ కుటుంబ పెద్దకు సహకరిస్తే అతి తక్కువ టైంలో మనం బయటపడతాం.